మాట్లాడబోతున్నాం. అయితే ప్రధానుడైనటువంటి ఆ వ్యక్తి దేవుని కొరకు ఎలా జీవించారు, దేవుని సువార్తను ఎంత భారంతో, బాధ్యతతో, ఎంత అధికారంతో ఆయన ఈ లోకంలో ప్రకటించారో మనము తెలుసుకుందాం. అయితే ఆ వ్యక్తిని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఆయన దేవుని వాక్యాన్ని ప్రకటించేటప్పుడు ఏ విధంగా ప్రకటించారు అనేది మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఆయన దేవుని వాక్యమును విశ్వాసముతోనూ ఇంకా ప్రేమతోనూ అధికారముతోనూ ఇంకా బెదిరించుటతోనూ బోధించినట్లుగా మనము చూస్తూ ఉంటాం. బెదిరించుట ఏంటి అనుకుంటున్నారా? ఆ వ్యక్తి ఎవరంటే పౌలు ఏ విధంగా సువార్త ప్రకటించారు? సంఘాలకి సువార్త ప్రకటించేటప్పుడు ఆయన ఏమంటారు? నేను మీ యొద్దకు సమాధానముతో వద్దునా, ప్రేమతో వద్దునా, లేక బెత్తముతో వద్దునా అని చెప్పేసి ఆయన మాట్లాడుతూ ఉంటారనమాట. అంటే ఆయన యొక్క సువార్తను ప్రకటించినప్పుడు జనులు దాన్ని బట్టి ఏ విధంగా నడుచుకుంటున్నారు, ఆయన ప్రకటించిన మాటలను, ఆయన బోధించిన మాటలను ఆ విధంగానే వారు నడుచుకుంటున్నారా లేదా? ఒకవేళ ఆయన బోధించిన మాటలను వారు విడిచిపెట్టి తిరిగినట్లయితే వారి దగ్గరకు పౌలు గారు ఏ విధంగా వస్తానని మాట్లాడుతున్నారు? బెత్తముతో మీ యొద్దకు నేను వచ్చినా అని మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి చూద్దాం అసలు ఆయన ఏ స్టేజ్ నుంచి ఏ స్టేజ్కి వచ్చారనేది మనం బైబిల్ గ్రంథంలో నుంచి తెలుసుకుందాం. 1 తిమోతిలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 12 నుంచి 15 వచనాలు మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే పౌలు హింసకుడును, దూషకుడును, హానికరుడునైన నన్ను తన పరిచర్యకు నియమించి నన్ను బలపరిచిన ప్రభువైన యేసుక్రీస్తు కృతజ్ఞుడనై ఉన్నాను. అవిశ్వాసము వలన చేసితిని గనుక కనికరింపబడితిని. చాలు. అయితే ఇక్కడ పౌలు గారు మాట్లాడుతూ ఉన్నారు ఏమనంటే, పూర్వము దూషకుడును, హింసకుడును, హానికరుడనైన నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వారిగా ఎంచినందుకు నన్ను బలపరిచిన మన ప్రభువైన యేసుక్రీస్తుకు కృతజ్ఞుడనై ఉన్నాను అని చెప్పేసి ఆయన మాట్లాడుతూ ఉన్నారు. అయితే పౌలు గారి జీవితాన్ని మనం మొదటి నుంచి జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఆయన యొక్క స్థితి ఏంటంట? మొదటి నుంచి మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఆయన యొక్క స్థితి హింసకుడును, దూషకుడును, హానికరుడనై ఉన్నాడట. ఎలా హింసకుడు, దూషకుడు, హానికరుడు అంటే అసలు అతను సువార్తకు పనికొచ్చేవాడే కాదు. కానీ దేవుడు ఏం చేస్తూ ఉన్నారు? సువార్తకు పనికొచ్చేవాళ్ళలాగా వాడుకుంటూ ఉన్నారు. ఆయన వాక్యంలో ఏం బోధిస్తూ ఉన్నారంటే, ఏం తెలియజేస్తూ ఉన్నారంటే ఆయనంట అపవిత్రులను పవిత్రులుగా చేసి వాడుకుంటాడంట. పరిశుద్ధత లేని వారిలో పరిశుద్ధతను చూపించి ఆయన వాడుకుంటారంట. బలహీనులను బలవంతులుగా చేసి ఆయన వాడుకుంటారని చెప్పేసి దేవుని వాక్యము తెలియచేయబడతా ఉంది. అదేవిధంగా అపవిత్రుడైనటువంటి పౌలును దేవుడు ఎన్నుకొని ఏ విధంగా తయారు చేశారు? పవిత్రునిగా చేసి ఆయన యొక్క ప్రవక్త ద్వారా అతనికి దేవుని గురించి, హింసకుడైన, దోషకుడైన, హానికరుడైన పౌలును ఆయన యొక్క ప్రవక్త ద్వారా ఆయనకి ఏం కలిగించారు? మార్పును కలిగించి దేవుని సువార్తలోనికి తీసుకొని వచ్చి ఎంతమందిని అయితే ఆయన హింసించి, దూషించి, హానికరం చేశాడో అంతకంటే ఎక్కువ మందిని దేవుని ద్వారా ఆయన అనేక మందిని ప్రకటించి, దేవుని బోధన ప్రకటించి అనేక మందిని దేవుని వద్దకు తీసుకొచ్చే వారిలాగా దేవుడు ఆయన్ను మార్చి ఉన్నాడు. అందువలన పౌలు ఏమై ఉన్నారంట? నేను కృతజ్ఞుడనై ఉన్నాను అని చెప్పేసి దేవుడు ఆయన మాట్లాడుతూ ఉన్నారు. నన్ను హింసకుడు, దూషకుడు, హానికరుడనైన
నన్ను దేవుడు ఎన్నుకున్నందుకు నేను కృతజ్ఞుడనై ఉన్నాను. అవిశ్వాసము వలన నేను ఆ పనులన్నీ కూడా చేసి ఉన్నాను అని చెప్పేసి వాక్యం ద్వారా దేవుడు తెలియచేస్తా ఉన్నారు. కాబట్టి దేవుడు ఎవరినైనా ఎన్నుకుంటారు అనేది పౌలు గారి యొక్క జీవితం నుంచి మనము నేర్చుకోవాలి. మనం ఎంత పాపులమైనా, ఎంత హానికరులమైనా, ఎంత దేవునికి ఇష్టం లేని పనులు చేసేవారైనా ఒకానొక సమయం వచ్చినప్పుడు దేవుడు తన సువార్త కొరకు, తన పని కొరకు మనల్ని ఎన్నుకుంటారు అనేది పౌలు గారి జీవితం ద్వారా మనము అర్థం చేసుకోవాలని చెప్పేసి ఆయన తెలియజేస్తూ ఉన్నారు. అంతేకాదు ఆయన యొక్క సువార్త ఏ విధంగా ప్రకటించారనేది కూడా బైబిల్లో తెలియచేయబడింది. చూద్దాం. అపోస్తలుల కార్యములు 13వ అధ్యాయము. అపోస్తలుల కార్యములు 13వ అధ్యాయం 18వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, అదే ఇచ్చు 18వ వాక్యాన్ని కాదు బాబాయ్, అపోస్తలుల కార్యములు 16వ అధ్యాయము 16 నుంచి 18 వచనాలు మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, మేము ప్రార్థనా స్థలమునకు వెళ్ళుచుండగా పుతోను దెయ్యము పట్టినదై సోద చెప్పుట చేత తన యజమానులకు బహులాభము సంపాదించుచున్న ఒక చిన్నది మాకు ఎదురుగా వచ్చెను. ఆమె పౌలును మమ్మును వెంబడించి, ఈ మనుషులు సర్వోన్నతుడైన దేవుని దాసులు, మీరు మీకు రక్షణ మార్గము ప్రచురించు వారై ఉన్నారని కేకలు వేసి చెప్పెను. ఆమె ఇలాగూ అనేక దినములు చేయుచుండను గనుక పౌలు వ్యాకులపడి దాని వైపు తిరిగి, నీవు ఈమెను వదిలిపోమ్మని యేసుక్రీస్తు నామమున ఆజ్ఞాపించుచున్నానని ఆ దెయ్యముతో చెప్పెను. వెంటనే అది వదిలిపోయెను. హల్లెలూయా, హల్లెలూయా. పౌలు యొక్క సువార్త ఏ విధంగా ప్రకటించబడిందంటే, ఆయన ఎంతలా దేవుణ్ణి, ఆయన నామమును మహిమపరుస్తున్నారనేది ఎవరికి అర్థమవుతుంది? దెయ్యములకు అర్థమవుతుంది. పూతోను దెయ్యము పట్టిన ఒక చిన్నది ఏం చేస్తూ ఉందంట? సోది చెప్తూ ఎవరికి లాభాన్ని తెస్తుందంట? తన అధిపతులకు లాభాన్ని తీసుకొస్తుందంట. ఎంతో లాభాన్ని తీసుకొస్తుందంట. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి? సోది చెప్పే వాళ్ళలో ఏముంటుంది? సోది చెప్పే వాళ్ళలో దెయ్యం ఉంటుందని బైబిల్ వాక్యంలో రాయబడింది. కానీ చాలామంది ఏం చేస్తున్నారు ఈ రోజుల్లో? ఇప్పుడు కూడా ఇంకా చెప్పించుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ అది దేవుని శక్తి కాదు, దెయ్యం శక్తి అని మనం ఈ వాక్యం ద్వారా వాళ్ళకి తెలియచేయచ్చు. అయితే ఈ పుతోను దెయ్యం పట్టింది ఏమంటుందంట? వీళ్ళు సర్వోన్నతమైనటువంటి దేవుని కుమారులు. ఎవరిని? పౌలును శీలను పట్టుకొని ఏమంటుంది? వీరు సర్వోన్నతమైనటువంటి దేవుని కుమారులు. పౌలు గారు దేవుణ్ణి ఎంత మహిమపరిస్తేనో, పౌలు గారు దేవుని సువార్తని ఎంత బోధిస్తేనో, ప్రకటిస్తేనో, దేవుని యందు విశ్వాసం కలిగి ఉంటేనో, ఎంత అధికమైన విశ్వాసం కలిగి ఉంటేనో దెయ్యం వాళ్ళని గుర్తుపడతా ఉంది. దేవుని యొక్క కుమారులు వీళ్ళు, సర్వోన్నతమైన కుమారులు అని చెప్పేసి గుర్తుపడతా ఉంది. ఏమంటుంది? సర్వోన్నతమైన కుమారులు వీరు, వీరి ఎదుట నేను నిలవలేను అని చెప్పేసి ఆ దెయ్యము అంటా ఉంటుందంట. అయితే నీవు యేసు నామంలో దీన్ని వదిలి వెళ్ళిపోమని చెప్పేసి పౌలు ప్రకటించినప్పుడు, పౌలు ఆ మాటను ఆజ్ఞాపించినప్పుడు ఆ దెయ్యం ఎదుట అదేమవుతుంది? ఆమెలో నుంచి పారిపోతుంది. ఆమెలో నుంచి పారిపోయినప్పుడు ఏం జరుగుతుంది? ఆమెలో నుంచి పారిపోయినప్పుడు అది తన యజమానునికి తెలుస్తుంది. ఎవరి యజమానునికి తెలుస్తుంది? ఆ చిన్నదాని యొక్క యజమానునికి తెలుస్తుంది. అదేం చేస్తూ ఉందంట? ఆ చిన్నది
తన అధికారులకు ఎంతో ఎంతో డబ్బును ఆ సోది చెప్పుట ద్వారా వాళ్ళకి తీసుకొచ్చేస్తున్నట్ట. ఎంతో లాభాన్ని ఆ సోది చెప్పి వాళ్ళకి తీసుకొచ్చేస్తున్నట్ట. కానీ ఆ దెయ్యం దానిలో నుంచి వదిలిపోయినప్పుడు ఎవరి లాభం పోయింది? ఆ చిన్నదాని యొక్క అధికారుల లాభము పోయిందంట. అధికారుల లాభం పోయిందని చెప్పేసి వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారు? రోమీలకు వ్యతిరేకంగా వీడు ప్రకటిస్తూ ఉన్నాడు, మనలో లేని ఆచారములను వీడు చేస్తూ ఉన్నాడు అని చెప్పేసి పౌలు గారి మీద నిందలు దూషణలు చేసి ఏం చేశారు? పౌలును శీలను తీసుకెళ్లి జైల్లో పడేశారు. జైల్లో పడేయగానే వాళ్ళు ఏం చేశారు? జైల్లో పడేయగానే మధ్యరాత్రులు లేచి దేవుని సువార్తను ప్రకటించడం మొదలుపెట్టారు, పాటలు పాడడం మొదలుపెట్టారు. దేవుని పాటలు పాడుచున్నప్పుడు ఏమైంది? పరిశుద్ధాత్మతో నిండిన వారై ఉండి పరిశుద్ధాత్మ వారి మధ్యలో ఉండి ఏం జరిగింది? ఆ తలుపులన్నీ కూడా, జైలు యొక్క తలుపులన్నీ కూడా పెద్ద భూకంపాలన్నీ వచ్చేసి ఆ తలుపులన్నీ కూడా తెరుచుకోవడం జరిగింది. యేసు నామంలో ఏం జరిగింది? తలుపులన్నీ కూడా తెరుచుకోవడం జరిగింది. వారి యొక్క విశ్వాసం, ఆ పౌలు శీల యొక్క విశ్వాసం ఎంత గొప్పదని దేవుడు ఇక్కడ మనకు తెలియచేస్తూ ఉన్నారు. కాబట్టి వారి వంటి విశ్వాసాన్ని మనం కలిగి ఉంటే ఏమవుతుందంట? దేవుడు వారికి చేసిన అద్భుత కార్యాలను మనం కూడా చేస్తారు. అంతేకాదు పౌలు ఒక మాట కూడా అంటారు. ఏమని అంటారో తెలుసా? ఆయన యొక్క విశ్వాసము, ఆయన మీద ఆయనకున్న నమ్మకం ఎంతో తెలుసా? ఆయన మీద ఆయనకున్న నమ్మకం ఏంటంటే, క్రీస్తును నేను పోలి ఉన్న ప్రకారము మీరు నన్ను పోలి నడుచుకొనుడి. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన యొక్క సొంత ఆయన మీద ఆయనకున్న సొంత విశ్వాస నమ్మకం ఎంతంట? క్రీస్తును నేను పోలి ఉన్న ప్రకారము మీరును క్రీస్తును నన్ను పోలి నడుచుకోండి. ఎవరిని పోలి నడుచుకోవాలంట? పౌలు గారిని పోలి నడుచుకోవాలండి. ఆయన ఎంతలా సువార్తను ప్రకటిస్తుంటే, ఎంతలా బోధిస్తుంటే, ఆయన విశ్వాసం ఎంత అధికంగా ఉంటే ఆ మాట ఆయన మనకు చెబుతున్నారు. ఈరోజు నీవు నేను చెప్పగలవా? ఈరోజు నీవు నేను క్రీస్తుని నేను పోలి ఉన్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకోనుడి అని మనలో ఎవరైనా చెప్పగలరా? ఎవరైనా చెప్పగలుగుతామా? కానీ పౌలు గారు చెప్పగలిగారంటే ఆయన యొక్క సువార్త విధానము, విశ్వాసము, ఆత్మీయత ఎంత గొప్పగా ఉందనేది మనం ఈ వాక్యం ద్వారా తెలుసుకోబోతున్నాం. అయితే ఆయన మాట్లాడుతూ ఆయన అక్కడ ఏం చేస్తూ ఉన్నారంట? పాటలు పాడుతూ ఉన్నప్పుడు ఆ జైలు ఆ తలుపులన్నీ కూడా తెరుచుకున్నాయంట. తలుపులన్నీ కూడా తెరుచుకున్నప్పుడు ఆ జైలు యొక్క అధికారి ఎవడైతే ఉంటాడో ఆయన, అమ్మో ఇంకేముంది, తలుపులన్నీ తెరుచుకొని ఉన్నాయి, వీళ్ళు పారిపోయి ఉంటారని చెప్పేసి అనుకుంటా ఉన్నాడు. కానీ అతను ఏం చేస్తూ ఉన్నాడు? అతను కత్తి దూసుకొని, ఇంకా వీళ్ళు ఉంచరు, ఈ రోమీలు నన్ను ఉంచరు, నన్ను చంపేస్తారు, వీళ్ళని జైల్లో పెట్టారు, వీళ్ళు ఒకవేళ కనిపించకపోతే కనుక నన్ను కూడా చంపేస్తారు, ఇంకెందుకు నేనే చనిపోవడం బెటర్ అని చెప్పేసి ఆయన కత్తి దూసుకొని పోవచ్చుండగా పౌలు గారు గద్దిస్తారంట. ఏమని కేకలు వేస్తున్నారు? నీవు ఏ హానియు చేసుకొనవద్దు, మేము ఇక్కడే ఉన్నాము, ఎక్కడికి వెళ్ళలేదు, ఏ హాని కూడా నీవు చేసుకోవద్దు అని చెప్పేసి కేకలు వేసి అతనికి వినిపించేట్టుగా చెప్పారంట. అప్పుడు అతని మనసు కుదుటపడి ఆయన అట్లాగా ఉండి ఆయన ఒక మాట అంటారు అక్కడ. ఏంటది? ఆయన అన్న మాట ఏంటంటే, మీరు నమ్మిన క్రీస్తుని నేను కూడా నమ్మాలి, అందుకు నేను ఏం చేయాలి అని చెప్పేసి అక్కడ అడుగుతా ఉన్నారు. ఏమని అడుగుతున్నారు చూద్దామా? 30వ వచనాన్ని చూద్దాం. 30వ వచనం 16:30 ఒకసారి జ్ఞాపకం చేసుకున్నట్లయితే, అయ్యలారా రక్షణ పొందుటకు నేనేమి చేయవలెను? అందుకు వారు ప్రభువు అయిన యేసునందు విశ్వాసముంచుచు అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందురని చెప్పి. చాలు. ఏంటంట అయ్యలారా నేను రక్షణ పొందుటకు ఏం చేయగలను అని చెప్పేసి అడుగుతా ఉన్నారంట. వారి యొక్క విశ్వాసము అక్కడ ఒక వ్యక్తిని ఏం చేస్తూ ఉంది? ఒక వ్యక్తిని దేవుళ్ళలోనికి నడిపిస్తూ ఉంది. వారి యొక్క ఆత్మీయత ఒక వ్యక్తిని దేవుళ్ళలోనికి నడిపిస్తూ ఉంది. అయితే ఆ అధికారుని ద్వారా, ఆ ఒక వ్యక్తి ద్వారా ఎంతమంది మారారంట? ఇంటి వారందరూ కూడా మారారని చెప్పేసి దేవుని వాక్యము తెలియచేయబడతా ఉంది.
అయ్యలారా రక్షణ పొందుటకు నేనేమి చేయగలను అని అడిగినప్పుడు పౌలు శీల ఏం చేస్తారు? అతనికి సువార్తను ప్రకటించి, ఇంకా వాళ్ళ ఇంటి వారికి కూడా సువార్తను ప్రకటించి ఆ దినమందే వారికి బాప్తిస్మం ఇవ్వటము జరుగుతూ ఉంది. ఏం చేస్తున్నారంట? ఆ దినమందే వారికి బాప్తిస్మం ఇచ్చారంట. 33వ వచనాన్ని జ్ఞాపకం చేసుకుందాం. 33 రాత్రి ఆ గడియలోనే వారిని తీసుకొని వచ్చి కాదు చదువు బాబాయ్. రాత్రి ఆ గడియలోనే వారిని తీసుకొని వచ్చి వారి గాయములు కడిగెను. వెంటనే అతడును అతని ఇంటి వారందరూ బాప్తిస్మము పొందిరి. ఏ గడియలో పొందారంట? రాత్రి గడియలోనే. అప్పటికప్పుడే ఆయనకు దేవుని అందు విశ్వాసం కలిగి అతని ఇంటి వారును పౌలు శీలతో ఏం చేశారు? పౌలు శీలతో వాక్యమును బోధించుకొని ఆ రాత్రి గడియలోనే బాప్తిస్మము పొందుట మనము గమనిస్తాం. కాబట్టి దేవుని అందు భయభక్తులు కలిగి ఉన్న వారిని, దేవుని అందు ఆత్మీయత కలిగి ఉన్న వారిని, దేవుని అందు విశ్వాసము కలిగి ఉన్న వారిని బట్టి దేవుడు ఎంతగానో ఆయన యొక్క మహిమను వాళ్ళ మీద కనపరుస్తాడు. ఏ విధంగా అయితే పౌలు మీద ఆయన మహిమను కనపరిచి దెయ్యం చూడగానే ఏమంటుందంట? ఆ పూతోను దెయ్యము, వీడు సర్వోన్నతుడైన దేవుని కుమారుడు అంటుందంట. కాబట్టి మనల్ని చూడగానే మన యొక్క రూపాన్ని బట్టి, మన స్వరూపాన్ని బట్టి ఎదుటివారు ఎలా అర్థం చేసుకోవాలి? వీరు దేవుని యొక్క కుమారులు అని అర్థం చేసుకునేలాగా మన యొక్క విశ్వాసము, మన యొక్క ఆత్మీయత ఉండాలని చెప్పేసి పౌలు గారి ద్వారా దేవుడు మనకు తెలియజేస్తూ ఉన్నారు. అయితే ఇంకో వాక్యాన్ని మనం గమనించుకున్నట్లయితే పౌలు గారి సువార్త ఏ విధంగా ప్రకటిస్తున్నారో చూద్దామా? 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 3-5 వచనాలు జ్ఞాపకం చేసుకున్నట్లయితే 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 3-5 వచనాలు జ్ఞాపకం చేసుకున్నట్లయితే, నాకు ఇయ్యబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించితిని. అదేమనగా, లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారము 3వ దినమున లేపబడెను. ఆయన కేఫాకును తరువాత 12 కనబడెను. అటు పిమ్మట 500కు ఎక్కువైన సహోదరులకు ఒక్క సమయమందే కనబడెను. వీరిలో అనేకులు ఇప్పటి వరకు నిలిచి ఉన్నారు, కొందరు నిద్రించిరి. చాలు. పౌలు గారి విశ్వాసము ఎట్లా ఉందంటే, చనిపోయి తిరిగి లేచిన దేవుని యొక్క సువార్తను విశ్వాసంతో ఆయన ప్రకటించారు. చనిపోయి తిరిగి లేచిన దేవుని, అసలు మనం ఈ లోకంలో బోధకులుగా ఉండడానికి కారణం ఏంటి? ఈ లోకంలో మనము దేవుని సువార్తను ఎదుటి వారికి ప్రకటించడానికి కారణం ఏంటి? కారణం ఏంటి అంటే, మనతో పాటుగా మన ప్రక్క వారిని కూడా దేవుని రాజ్యంలోనికి తీసుకొని వెళ్ళడానికి. అసలు ఈ సువార్తకు ముఖ్య కారణం ఏంటి? దేవుడు చనిపోయి తిరిగి లేచాడు. మన కొరకు చనిపోయి తిరిగి లేచాడు. మన పాపముల కొరకు చనిపోయి తిరిగి లేచాడు. మన పాపములన్నీ ఆయన రక్తంలో కడిగి వేశాడు. ఇప్పుడు మన యందు ఏ పాపమును లేదు అని చెప్పేసి మనం సువార్త ప్రకటించి ఏం చేయాలంట? అనేక మందిని దేవుళ్ళలోనికి తీసుకొని రావాలి. అయితే ఆ విధంగానే పౌలు గారు ఏం చేశారు? దేవుని యొక్క సిలువ సువార్తను విశ్వాసముతో నమ్మి అనేక మందికి ప్రకటించడంలో ఆయన ముందంజలో ఉన్నారని చెప్పేసి దేవుని వాక్యము తెలియచేయబడతా ఉంది. కాబట్టి ఆయన కేఫాకును 12 మందికి, ఆ తర్వాత 500 మందికి కనపడి తిరిగి లేచిన అని చెప్పేసి వాక్యము తెలియచేయబడతా ఉంది. కాబట్టి పాపములో ఉన్న మనల్ని విడిపించడానికి దేవుడు ఏం చేయబడ్డాడు? ఆయన సిలువలో మరణించబడ్డాడు. పాపంలో ఉన్న మనల్ని విడిపించటకు ఏం చేయబడ్డాడు? ఆయన రక్తాన్ని చివరి బొట్టు వరకు ఆయన కార్చాడని చెప్పేసి దేవుని వాక్యము తెలియచేయబడతా ఉంది. దేవుడు చనిపోయినప్పుడు ఆయన చనిపోయాడా లేదా, ఆయన శరీరంలో రక్తం ఉందా లేదా అని చూడమన్నప్పుడు ఆ పక్కన ఉన్నటువంటి సైనికులు ఆయన్ని పొడిచినప్పుడు ఆయన శరీరంలో నుంచి ఒక్క రక్తం పొట్టు కూడా రాలేదంట. ఏమొచ్చింది? నీరు,
వచ్చినట్లుగా మనం గమనిస్తాం. కాబట్టి ఆయన చివరి రక్తపు బొట్టు వరకు కూడా మన కొరకు ఆయన కార్చి ఉన్నాడని చెప్పేసి పౌలు గారు సువార్తను ప్రకటిస్తున్నారు. ఆయన యొక్క సిలువ సువార్తను ఆయన ప్రకటిస్తూ ఉన్నారని చెప్పేసి మనము జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి ఇంకా మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే పౌలు గారు ఆయన యొక్క వ్యక్తిగత విశ్వాసంలో ఎంత బలంగా ఉన్నారనేది కూడా తెలియచేయబడతా ఉంది. చూద్దామా, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 1వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఆయన, నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారము మీరును నన్ను పోలి నడుచుకునుడి. ఇందాక మనం చెప్పుకున్నాం. ఆయన యొక్క వ్యక్తిగత విశ్వాసంలో ఆయన ఎంత బలంగా ఉన్నారు ఈ వాక్యం ద్వారా మనకు తెలియచేయబడతా ఉంది. కాబట్టి మీరు నేను కూడా మన విశ్వాసంలో పౌలు గారి వలె ఇంతే బలంగా ఉండగలుగుతున్నామా అని కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. మనం క్రీస్తు యొక్క శరీరమును, క్రీస్తు యొక్క రక్తమును తినుచున్నప్పుడు, త్రాగుచున్నప్పుడు మన శరీరంలో ఏముండకూడదంట? ఏ పాపమును ఉండకూడదంట. ఏ పాపమును ఉండకూడదు. పాపం అంటే ఏంటి? ఆజ్ఞాతిక్రమమే పాపం. ఆజ్ఞాతిక్రమం అంటే ఏంటి? దేవుని మాట వినకపోవడమే పాపం. కాబట్టి మనం క్రీస్తు యొక్క శరీరమును తింటున్నప్పుడు, రక్తమును త్రాగుతున్నప్పుడు మనం ఎలా ఉండాలంట? పౌలు గారి వలె ఆత్మీయత, మన సొంత విశ్వాసం పట్ల, మన సొంత ఆత్మీయత పట్ల మనం దృఢంగా, బలంగా ఉండాలని చెప్పేసి దేవుని వాక్యము తెలియచేయబడతా ఉంది. కాబట్టి ఆయన క్రీస్తుని ఏ విధంగా పోలి నడుచుకున్నారో మనం కూడా క్రీస్తును పోలి నడుచుకొని ఇతరులకు, నేను క్రీస్తును పోలి నడుచుకున్నారు, మీరు నన్ను పోలి నడుచుకోండి అని చెప్పే స్థితికి మన విశ్వాసము రావాలి, అని చెప్పే స్థితికి మన ఆత్మీయత రావాలి అని చెప్పేసి దేవుడు కోరుకుంటా ఉన్నారని మనకి వాక్యం ద్వారా పౌలు గారు తెలియజేస్తూ ఉన్నారు. ఇంకో వాక్యం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఆయన విశ్వాసం ద్వారా జీవించాడు. చూద్దామా, గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 20వ వచనం. గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 20వ వచనం. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడను నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. నేను ఇప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకొనిన దేవుని కుమారుని అందలి విశ్వాసము వలన జీవించుచున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. చూసారా పౌలు గారు ఎంత గొప్ప మాటలు మాట్లాడుతున్నారో, ఎంత అర్థవంతంగా ఆయన యొక్క కృపను, ఆయన దేవుని పట్ల ఏ విధంగా ఉన్నాడు, ఎంత బలంగా ఉన్నాడు అనేది ఈయన తెలుపుకుంటున్నాడో చూస్తున్నాం కదా మనము. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. ఏమైనాడంట? ఆయన క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాడు. ఇకను జీవించువాడను నేను కాను. మరి ఎవరు జీవిస్తున్నారంట? పౌలు గారిలో ఎవరు జీవిస్తున్నారంట? యేసు ప్రభువారే క్రీస్తే నా యందు జీవించుచున్నాడు అని ఆయన మాట్లాడుతూ ఉన్నారు. క్రీస్తే పౌలు గారి యందు జీవించుచున్నాడంట. క్రీస్తే పౌలు గారి యందు జీవించుచున్నాడు కాబట్టే ఆయన మీరు నన్ను పోలి నడుచుకోనుడి అని చెప్పేసి ఆ కొరింథీ సంఘానికి కానీ, ఎఫెసీ సంఘానికి కానీ, లేదా ఇతర సంఘాలన్నిటికీ కూడా ఆయన తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి జీవించుచున్నవాడను నేను కాదు, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. కాబట్టి మన జీవితం కూడా ఎలా ఉండాలి? మనం కూడా క్రీస్తుతో కూడా చనిపోయిన వారి వలె ఉండాలి. మనలో ఎవరు జీవించాలి? క్రీస్తే మనలో జీవించాలి అని చెప్పేసి దేవుని వాక్యం మనకు తెలియజేస్తూ ఉంది. పౌలు గారి వలె ఆయన జీవించిన జీవితాన్ని మనం జ్ఞాపకం చేసుకొని, ఆయన ప్రకటించిన సువార్తను మనం జ్ఞాపకం చేసుకొని, ఆయన్ని బట్టి మనం నడుచుకోవాలి, క్రీస్తుని బట్టి మనం నడుచుకోవాలి అని చెప్పేసి దేవుని వాక్యం మనకు తెలియజేస్తూ ఉంది. కాబట్టి ఆయన ఇంకొక లాస్ట్ మాట మనం జ్ఞాపకం చేసుకుంటే, కొలస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 2 నుంచి 4 మాటలు మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ఆయన ప్రార్థన యొక్క శక్తిని ఏ విధంగా విశ్వసించారనేది ఆ వాక్య భాగాల్లో మనకు తెలియచేయబడతాం. ప్రార్థన యందు నిలకడగా ఉండి కృతజ్ఞత గలవారై దాని యందు మెలకువగా ఉండుడి. మరియు నేను బంధకములలో ఉంచబడుటకు కారణమైన క్రీస్తు మర్మమును గురించి
నేను బోధింపవలసిన విధముగానే ఆ మర్మమును వెల్లడిపరిచినట్లు వాక్యము చెప్పుటకు అనుకూలమైన సమయము దేవుడు దయచేయవలనని నా కొరకు ప్రార్థించుడి, మా కొరకు ప్రార్థించుడి. పౌలు గారు దేవుని ప్రార్థన యొక్క శక్తిని ఏ విధంగా విశ్వసించారో వాక్యం తెలియచేయబడతాం. ఆయన ఎంత గొప్పగా ప్రార్థన యందు నిలకడగా ఉండి కృతజ్ఞత కలిగిన వారై ఉండి ఏం చేయమంటున్నారు? ఆయన కొరకు ప్రార్థన చేయమని కోరుకుంటాం. ఆయన యొక్క దేవుని వాక్యం చెప్పుటకు అనుకూలమైన సమయము దయచేయవలనని, ఆయన ఏ విధంగా ఏ సమయంలో ఎలాంటి సువార్తను జనులకు తెలియచేయాలి, సంఘానికి తెలియచేయాలని చెప్పేసి ఆయన ప్రార్థన యందు విశ్వాసం కలిగిన వాడై కృతజ్ఞుడనై ఉండి ఆ సంఘాలకు కూడా ఆయన తెలియచేస్తా ఉన్నారు, మీరు ఈ విధంగా మా కొరకు ప్రార్థన చేయండి అని చెప్పేసి. కాబట్టి మనం కూడా ఏం చేయాలి? ఏ విధంగా సువార్తను ప్రకటించాలి? మన ఇతరులకు, మన చుట్టుపక్కల వారికి, మన ఎదుటి వారికి, దేవుడు అంటే తెలియని వారికి ఏ విధంగా సువార్తను ప్రకటించాలో దేవా నీవు నాకు తెలియచేయమని చెప్పేసి దేవుని సన్నిధిలో మనము ప్రార్థన చేసుకునే వారిలాగా ఉండాలి. ప్రార్థన చేసుకు దేవునికి కృతజ్ఞతలై ఉండి ఆ విధంగా మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు తప్పకుండా మనకు ఆయన కృపను అనుగ్రహించి మనకు మార్గాన్ని తెలియచేస్తాడు. కాబట్టి ఆయన విశ్వాసమును, ఆయన అధికారమును మనము ఫాలో అవ్వాలి. పౌలు గారు దేవుని సువార్తను ఎలా ప్రకటించారంట? విశ్వాసముతోనూ, ఆత్మీయతతోనూ, అధికారముతోనూ, బెదిరింపుతోనూ ఆయన ప్రకటించారంట. కాబట్టి ఆ విధంగా మనం కూడా దేవుని యొక్క సువార్తను మన ఇతరులకు ప్రకటించే వాళ్ళ ఉండాలని చెప్పేసి దేవుని వాక్యము తెలియచేస్తా ఉంది. కాబట్టి ఇంకొకటి కూడా ఏంటంట, పౌలు గారు విశ్వాసముతో ప్రకటించిన విషయం ఏంటంట, దేవుడు చనిపోయి 3వ దినమున తిరిగి లేచినటువంటి వాక్యమును ఆయన విశ్వాసముతో ప్రజలకు ప్రకటించారు అని చెప్పేసి దేవుని వాక్యము తెలియచేయబడతా ఉంది. కాబట్టి మన పాపముల ద్వారా, మన యొక్క శాపముల ద్వారా, మన యొక్క చెడ్డ క్రియల ద్వారా ఆయన రక్తమును మన కొరకు కార్చిన దేవుని మనం జ్ఞాపకం చేసుకుంటూ మనం ఈరోజు తీసుకొని పోవచ్చున ఆయన ఆహారం విషయంలో కానీ, ఆయన రక్తం విషయంలో కానీ మనలో ఎటువంటి పాపము లేకుండా పరిశుద్ధులుగా ఉంచమని దేవునికి ప్రార్థన చేసుకుంటూ ఆయన నామమును మహిమపరుచుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకమైన యేసయ్యా, దేవా మీరు మా కొరకు చూపించిన కృప అత్యధికమైన తండ్రి పౌలు గారి జీవితాన్ని ఆయన ప్రకటించిన సువార్తను మీరు మాకు తెలియచేశారు ప్రభా. ఆయన విశ్వాసముతోనూ, అధికారముతోనూ, ఆత్మీయతతోనూ ప్రభా ప్రకటించారు ప్రభా. అనేక సంఘములకు ప్రకటించారు ప్రభా. మీ అందు కృతజ్ఞతలై ఉండి దేవా జీవించుచున్నవాడు నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడని ఆయన తెలియచేశారు ప్రభా. దేవా ఇదిగోన తండ్రి మేము కూడా మా జీవితములలో దేవా జీవించుచున్న వారం మేము కాదు, క్రీస్తే మా యందు జీవించుచున్నాడని దేవా క్రీస్తుని మేము పోలి ఉన్న ప్రకారం మీరు మమ్మల్ని పోలి ఉండమని మేము చెప్పేంత ధైర్యము, విశ్వాసము, ఆత్మీయత మాలో దయచేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. మీకే వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను దేవా. ఇక నుంచి జరగబోతున్న కార్యక్రమం అంతటిని మీ చేతులకు అప్పగిస్తాం. యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.